హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి మరి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 ఎంసీక్యూస్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఈవెన్ ఉన్నట్లుగా ప్రకటించడం జరిగిందండి. సో అధికారికంగా మంత్రి లోకేష్ గారు అసెంబ్లీలో, ఓకేనా, యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఏడాది నుంచి 2 లక్షల మందికి ఉద్యోగాలు, వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ సమీక్షలో మంత్రి లోకేష్. ఇక చూద్దాం. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లుగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణ, రూపకల్పనపై అభిప్రాయాన్ని తీసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు చెప్పడం అయితే జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో మనకు దాదాపు 1,00,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకేనా? 1,00,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో వాటిని మరి జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అందులో కొన్ని డిప్యుటేషన్ పైన ఉండబోతున్నాయి ప్రమోషన్స్, మరికొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పోలీస్ శాఖలో కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఓకేనా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లైబ్రేరియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ విధంగా అన్ని శాఖల్లో కూడా మరి ఖాళీలను భర్తీ చేసే యోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ మరి ప్రకటించారండి. సో ఇన్ని రోజులు కూడా మరి ఖాళీల సేకరణకే టైం ఎక్కువగా తీసుకుంది అని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ అయితే అన్ని ఖాళీలు మా దగ్గర ఉన్నాయి. సో దానికి అనుగుణంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో గైస్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఓకేనా, ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ప్రతి రోజు కూడా చాలా చాలా ముఖ్యమైనది. సిలబస్ కంప్లీట్ చేసుకొని మనము రివిజన్తో సిద్ధంగా ఉంటేనే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనము ఈజీగా మనం క్లియర్ చేయగలుగుతాం. అంతేకాని నోటిఫికేషన్ వచ్చాకే నేను చదువుతాను అంటే మనము ఈ పోటీ పరీక్షల్లో ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదండి అప్డేట్. మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, గ్రామవార్డు సచివాలయం కావచ్చు, ఓకేనా, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఓకే, ఇలా అన్ని లైబ్రేరియన్ కూడా కావచ్చు, అన్ని కోర్సుల పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో ఒకసారి మన యాప్ చూసి, డెమో చూసి తప్పకుండా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.